సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఢిల్లీ టూర్లో వరుసపెట్టి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. హైదరాబాద్లో రక్షణ భూముల బదలాయింపు, జాతీయ రహదారుల విస్తరణకు చేయూతనివ్వాలని వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇకటు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిలిచిపోయిన రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశ రాజధానిలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన రేవంత్ రెడ్డి నగరంలో ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించాలని కోరారు. నాడు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ మంత్రి పలు ప్రాంతాల్లో భూముల బదలాయింపునకు అంగీకరించడంతో నగరంలో పలు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆ కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పర్యటనలో రక్షణ శాఖ పరిధిలోని మరో 2450 ఎకరాల భూముల బదలాయింపు చేయాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయితే నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకాలు తొలగిపోతాయి. మరోవైపు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటికలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తున్నందున తెలంగాణకు 2,70,000 ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పీఎంఏవై కింద గ్రాంటుగా తెలంగాణకు రావాల్సిన 78,488 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరానికి ఒకనాడు జీవనాడిగా ఉన్న మూసీ నది ప్రస్తుతం మురికి కూపంగా మారిపోయింది. మూసీ కాలుష్యంతో నగరంతో పాటు ఉమ్మడి నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ కు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే లండన్ లో థేమ్స్ నది రివర్ ఫ్రంట్ ను పరిశీలించారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. నగరంలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. నగరంలో వివిధ మార్గాల్లో మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. ఈ విషయంలో తమకు చేయూతనివ్వాలని కోరారు. ఇక హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాలైన వరంగల్, కరీంనగర్ సమస్యలపైన కేంద్ర మంత్రి ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో చేపట్టిన పనులు పూర్తి కాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పనులు పూర్తయ్యే వరకు స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణలో ప్రజారోగ్య రంగంపై తమ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు 693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా కేంద్రం వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. అటు జాతీయ రహదారుల నిర్మాణం, నూతన జాతీయ రహదారుల ప్రకటనలో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉంది. దీంతో ఆ అంశంపైన రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించినందున దక్షిణ భాగంలోని చౌటుప్పల్ నుంచి అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి వరకు 181.87 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్
ఉత్తర భాగంలో భూసేకరణ పనుల తీరును వివరించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను అనుసంధానించే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని NH65 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాల, పెద్దపల్లి, మంథని, కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్ మన్నెగూడ 4 వరుసల జాతీయ రహదారికి ఎదురవుతున్న పర్యావరణ ఆటంకాలు తొలగించాలని కోరారు. అటు సేతుబంధన్ స్కీమ్ కింద 12 ROBలు, RUBలను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 1617 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల స్థాయిని పెంచాలని కోరారు. అంతకుముందు లోక్సభలో జరిగిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలుపొందినా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా లోక్సభలో పోరాడాలని ఎంపీలకు సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు అనే గుర్తించి ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పార్లమెంటును వేదికగా చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. మొత్తంగా 4 రోజుల పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు.